స్థానిక 95వ వార్డు సుజాత నగర్ దాట్ల కళ్యాణ మండపంలో ప్రభుత్వ భూముల పరిరక్షణపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే పంచకర్ల అధికారులపై మండిపడ్డారు. ప్రధానంగా ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత రెవెన్యూ యంత్రాంగం, జీవీఎంసీ అధికారులకు ఉందని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తల ఒగ్గొద్దని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ ఆనంద్ కుమార్, జోనల్ కమిషనర్ కె హైమావతి, వార్డు కార్పొరేటర్లు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేపర్లోకి వచ్చి అధికారులు కంప్లైంట్ వెళ్ళి వాళ్ళ యాక్షన్ తీసుకునే వరకు ఆగుతుంది అనుకుంటే కాదు. నేను మీ ప్రాంతాల్లో ఆగితే అక్కడ నీ డ్యూటీ నువ్వు చేయించుకుంటే నువ్వు ఆగి జెన్యూనిటీ తెచ్చి ఇవాళ అక్కడ స్టాప్ చేసాం సార్. చేసిన తర్వాత మనం సర్టిఫికేట్ రిపోర్ట్ రాసాం. గత 2 రోజులుగా వార్డుల్లో ఉదయం పర్యటన చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ మా దృష్టిలోకి వచ్చాయి. వ్యవస్థలో పాలన సచివాలయం నుంచి వీఆర్ఓ దగ్గర నుంచి మొదలవుతుంది. వాళ్ళ తాలూకా ల్యాబ్స్ వల్ల కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది ల్యాబ్స్ వలన ఆక్రమణలు కానీ బిల్డింగ్ కట్టడాలను కానీ టైమ్లీ మేము అడ్డుకోలేకపోతున్నాం అనేది నోటీసులోకి వచ్చింది. అందుకని టౌన్ ప్లానింగ్ని, శానిటేషన్తో పాటు వీఆర్ఓల్ని, ప్లానింగ్ సంబంధించిన సచివాలయ సిబ్బందిని మీటింగ్ పిలవడం జరిగింది. వారి బాధ్యతలు ఏమిటో కనుక్కొని ఏదైతే ఆక్రమణలు ఉన్నాయో అవి వార్డుల్లో పర్యటన చేసి అవి మా దృష్టికి తీసుకొచ్చి అడ్డుకోకపోతే తగు చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి చెప్పటం, అలాగే బాగా పనిచేసిన వాళ్ళని ప్రోత్సహించటం, తప్పులు చేసిన వాళ్ళని మందలించటం, వాళ్ళ బాధ్యత పూర్తి చేయడం అనే కార్యక్రమం చేశాము. నేను మీ ద్వారా వాళ్ళని కోరేది ఒకటే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత మీ మీద, మా మీద ఉంది. సచివాలయ సిబ్బంది కానీ, వీఆర్ఓ సిబ్బంది కానీ ముందుగా తెలిసేది వాళ్ళకి. వాళ్ళ దృష్టికి ఏదొచ్చినా కూడా ఇక్కడ పార్టీలు, వర్గాలు, ముఠాలు అని కాకుండా ఎవరు తప్పు చేసినా, ఎవరు ఆక్రమించినా మా దృష్టికి తీసుకురామని చెప్పాం. వాళ్ళనే యాక్షన్ తీసుకోమన్నాం. ఏదన్నా పరపతాలను అడ్డుకున్నట్టయితే మా దృష్టికి తీసుకురామని కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ ఆక్రమణలనే వ్యవస్థను అడ్డుకుని ఈ 5 సంవత్సరాల ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకుని, గతంలో ఆక్రమించినవి కూడా వెనక్కి తీసుకుని భవిష్యత్తులో ఆక్రమణ జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలన్నదే మా సంకల్పం. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఎంఆర్ఓ గారికి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి, జోనల్ కమిషనర్కి